కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 205. కాపు ద్వేషి ఎవరు? కాపు సమాజానికి 2019 నుండి 2024 ప్రథమార్థం వరకు చీకటి రోజులని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో జగన్ తన ప్రజా వ్యతిరేక విధానాలతోనూ ఓటు బ్యాంకు రాజకీయంతోనూ ఆంధ్రప్రదేశ్ ను అస్తవ్యస్తం చేసేశాడు. ఒక పక్క అమరావతి తగలబడిపోతుంటే, పోలవరం కొట్టుకుపోతుంటే, తాడేపల్లి ప్యాలెస్ లో కుక్కతో ఆడుకుంటూ తన సమయమంతా ప్యాలెస్ కే పరిమితం చేసుకున్నాడు. తనకి నచ్చిన వారి మొహాలే తప్ప మిగతా వాళ్ల ముఖం కూడా చూడకుండా మాట్లాడే మనస్తత్వం, పెద్దలన్నా మేధావులన్నా చులకన భావంతో వారిని హింస పాలు చేసేవాడు. పూర్వం రాజుల దగ్గర అగ్రహారాలు చేజిక్కించుకోవడానికి భజంత్రీలు చెక్క భజనలు చేస్తూ ఎన్నో సొల్లు మాటలు చెప్పేవాళ్లు. వాళ్లు చెప్పే సొల్లు మాటలకు విలువనిచ్చి ఆ రాజులు వాళ్లకు అగ్రహారాలు ధారాదత్తం చేసేసేవాళ్లు. దీనికి ఏమాత్రం తగ్గనట్టుగా ఆంధ్రప్రదేశ్ లో అపారమైన వ్యాపార సామ్రాజ్యం గల విశాఖపట్నాన్ని కొంతకాలం విజయసాయిరెడ్డికి, మరికొంతకాలం తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ధారాదత్తం చేసేశాడు. ఇక రాయలసీమ ప్రాంతాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు దారపోసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించేవాడు. అది చాలదన్నట్టు ఆర్థిక వనరులని వీరందరి చేతుల్లో పెట్టి రాష్ట్ర రాజకీయాలను తునాతునకలు చేసేశాడు. వెన్నుముకలేని ముద్రగడ లాంటి కాపు నేతల్ని పక్కన పెట్టుకుని కాపు జాతిని మోసం చేసినట్టుగానే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని తన పాలేరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన తలసిల రఘురాంను అడ్డం పెట్టుకుని కమ్మ సామాజిక వర్గంలో విభేదాలు సృష్టించాలని ఎన్నో విపరీత ప్రయత్నాలు చేశాడు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా యావత్ కాపు సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీలు జనసేనతోనూ, కమ్మ బీసీ మైనార్టీలు చంద్రబాబుతోనూ ఉండడంతో జగన్ అవగాహన లేని రాజకీయం బెడిసి కొట్టింది. కాపుల్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన సామినేని ఉదయభాను లాంటి వాళ్ళని, వారు తన తండ్రి హయాం నుండి కొనసాగుతూ సీనియర్లుగా తమ కుటుంబ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళని పక్కకి తప్పించి భాను ప్రథమ శిష్యులు జోగి రమేష్ కి మంత్రి పదవి, తలసిల రఘురాం లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు సలహాదారులుగా పదవులు ఇవ్వడంతో పాటు అటు మల్లాది విష్ణుకు ప్రణాళికా సంఘంలోను, బ్రాహ్మణ కార్పొరేషన్ లోను, తిరుమల తిరుపతి దేవస్థానంలోను సభ్యుడిగా నియమించి ఉదయభాను నాయకత్వాన్ని బలహీనపరిచాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే వీళ్లలో ఎవ్వరూ కూడా కాపు సమాజానికి చెందిన వాళ్ళు కారు. తన పార్టీకి చెందిన ఉదయభాను నాయకత్వాన్ని నిర్వీర్యం చేస్తూ కాపు జాతి మీద తన అక్కసును వెళ్లగక్కాడు. ఈ విధానమే జగన్ అధికారం నుండి వైదొలగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఉదయభానుకి ఇతరత్రా ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించి పార్టీలో కొనసాగడంతో అతని రాజకీయ జీవితానికి కారుమబ్బులు కమ్మడం జరిగింది. ఇక 2019లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కాపు సామాజిక వర్గ బలంతో గెలిచిన కిలారి రోసయ్య తనకు అవకాశమున్న మేర నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డాడు. అయితే 2024 ఎన్నికల వేళ జగన్ తన అనాలోచిత నిర్ణయంతో రోసయ్యను అక్కడి నుంచి మార్చాడు. వైసీపీ ఆంబోతు తమ్ముడు, డబ్బే పరమావధి, వ్యసనాలకు బానిస అయిన అంబటి మురళిని పొన్నూరు అభ్యర్థిగా నిర్ణయించడంతో జగన్ ఫాల్తూ రాజకీయం బయటపడింది. అది చాలదన్నట్లు కూటమి నుండి గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న బలమైన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఎలాగూ గెలవలేమని తెలిసి తన ఫాల్తూ రాజకీయాలకు బలిపశువుగా కిలారి రోసయ్యని గుంటూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాడు. దాంతో కిలారి రోసయ్య తప్పని పరిస్థితుల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే ఏ పార్టీ అయినా గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఎప్పుడు అయితే కమ్మ లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం పరిపాటి. కానీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాపు సామాజిక వర్గానికి కేటాయించడంలో లోగుట్టు మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గెలవలేమని తెలిసి కూడా గుంటూరు స్థానాన్ని కాపులకు కేటాయించడం అన్నది ఎలా ఉందంటే మిగతా రాజకీయ పార్టీలకు ఒక సంకేతంలాగా గుంటూరు పార్లమెంటు స్థానంలో కాపులు గెలవరు అనే అభిప్రాయాన్ని కలిగించేదిలాగా ఉంది. ఈ విషయంలో జగన్ నిజంగానే విజయం సాధించాడు. దీన్ని బట్టి కాపులకు వినాశకారిగా మనం జగన్ ని చెప్పుకోవచ్చనిపిస్తుంది. కాపుల పట్ల జగన్ రెడ్డికి అతని మిత్ర బృందానికి ఉన్న అభిప్రాయం తేటతెల్లమవడంతో కిలారి రోసయ్య ఆ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. రోసయ్య నిర్ణయాన్ని కాపునాడు ఆహ్వానిస్తూ సామినేని ఉదయభాను, అవంతి శ్రీనివాస్ లాంటి వైసీపీలో ఉన్న నిజమైన కాపు సామాజిక వర్గ నేతలందరినీ తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాల్ని తీసుకోవలసిందిగా కాపునాడు కోరుతోంది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం కాపు సమాజం ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ ను దాటి ఢిల్లీ వీధుల్లో తలెత్తుకొని తిరిగేలాగా చేసింది.
ఇక మిగిలింది ఒక్కటే, కాపు ముఖ్యమంత్రి కావడమే. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలంటే కూటమి నుండి కాక మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉన్న మన వాళ్ళందరూ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 2029 ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాపునాడు పిలుపునిస్తోంది. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు, చైర్మన్, కాపు విద్యాభవన్, కాపునాడు ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు, ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.